వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు, డిడ్ యూ వర్క్ ఆన్ జనరిక్ ఎక్స్ట్రాక్షన్ అంటే వాట్ ఈస్ ఎస్ అండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ యూ వర్క్ డన్ అంటే ప్రిఫరబుల్ ఐ వుడ్ ఆన్సర్ సేయింగ్ టేబుల్ వ్యూ ఫంక్షన్ మోడల్ అంటారు. వాడు ఫంక్షన్ మోడల్ అంటే హ్యాపీ వాడు వేరే దాని జోలికి ఎప్పుడు దిస్ వాట్ 3 ఐ వుడ్ సే. నా వాడు ఏమంటే ఓకే కెన్ యూ టేబుల్ వాట్ వాజ్ ద సినారీ వర్క్ విత్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ టేబుల్ ఏమంటావు చెప్పు. టేబుల్ చేసిన ఏ టేబుల్ నుంచి చేసినావో చెప్పుకోండి. బీబ్యాక్ అంటే ఇంకా అయిపోయాడు, క్లోజ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోంటాడు, ఇంక ఇంటర్వ్యూ ఉండదు. బీబ్యాక్ ఎందుకు వాడినంటే మీకు నీట్గా అర్థమవుతుందంటే ఆ ఫీల్డ్ టేబుల్ ఎత్తుకున్నా. ఏ టేబుల్ పేరు చెప్తాం? 60,000 టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో, ఏ టేబుల్ పేరు చెప్తాం? ఓకేనా? ఈ వీబ్యాక్ ఇట్లా టేబుల్ చెప్పకూడదు, ఎందుకంటే ఫర్ మోస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ టేబుల్స్ దెర్ ఆర్ స్టాండర్డ్ ఎక్స్ట్రాక్టర్స్. వాడు క్వశ్చన్ ఏమి ఉన్నది కదా, రెడీమేడ్ ఉంది, అది ఎందుకు వాడు నువ్వు ఎందుకు చేసినా ఉంటాం. దెర్ ఈస్ రెడీమేడ్ ఎక్స్ట్రాక్టర్ అవైలబుల్ రైట్, వై డూ క్రియేట్ యువర్ ఓన్ జనరిక్ అనే క్వశ్చన్ వేసుకుంటాం మనం ఇరికించుకుంటాం క్వశ్చన్లో, అది పాయింట్. ఓకే, మీరేది అంటారు చూడండి, చూడు సింపుల్ వెళ్ళిపోయా. నేను క్వశ్చన్ అడిగే కూడా ఏం లేదు. ఆయన ఏమంటే కస్టమ్ టేబుల్ అంటే ఏమంటే నా బేస్ ఆన్ మై బిజినెస్ రిక్వైర్మెంట్ దే క్రియేట్ దేర్ ఓన్ జెడ్తో ఏదో టేబుల్ క్రియేట్ చేసినారు. హౌ వుడ్ ఎస్ఏపీ నో దట్ దిస్ క్లయింట్ వుడ్ క్రియేట్ ఎ జీ టేబుల్, జీ అంటే జెడ్ టేబుల్, సో దేర్ ఇస్ నో రెడీమేడ్ డేటా సోర్స్ ఫర్ ఇట్. ఆబ్వియస్లీ వాట్ యూ షుడ్ డూ జనరిక్. ఇది సేఫెస్ట్ గేమ్, ఇది సేఫెస్ట్ గేమ్. ఓకేనా? నువ్వు జీ టేబుల్ అనగానే ఓకే అంటాడు, అంతే వాడు జోలికి పోడు. అప్పుడు వాడు టేబుల్ పేరు ఏమి అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టేబుల్ అంటే ఏం చెప్తావు? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద టేబుల్ అంటే నువ్వు ఇట్లా ఆలోచించకూడదు. ZECH_M_PCH_Z అంట కస్టమ్ టేబుల్ అన్న. నీ బుద్ధి పుట్టిన పేరు ఇచ్చింటావు, అవునా కదా? నువ్వు టేబుల్ పేరు ఆయన ఉంటే వాళ్ళకి డౌట్ ఉంది, గబ్బర్ ఇస్తాడు అలా Z_CM_PH_S_Z అంటేనే ఓకేలా అంట. కస్టమ్ టేబుల్ నీ సొంతం పేరు ఇది, మన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదన్నా, అట్లా ఆ టైప్. ఓకేనన్నా? సో బేసికల్గా వెన్ ఎవర్ దే హ్యావ్ సమ్ జీ టేబుల్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ జీ టేబుల్ జనరల్ వి గో జనరిక్ విత్ టేబుల్ ఎక్స్ట్రాక్షన్. ఇది కాన్సెప్ట్. ఓకేనన్నా? ఫైన్. అంటే నేను చూశాను చాలా ప్రాజెక్టుల్లో దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది రెడీమేడ్ టేబుల్స్ వాట్ ఈస్ మెయింటైన్. దే క్రియేట్ లాట్ ఆఫ్ కస్టమ్ టేబుల్స్. ఆ కస్టమ్ టేబుల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రెడీమేడ్ ఎక్స్ట్రాక్టర్ ఉండదు. దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ జనరిక్ ఎక్స్ట్రాక్టర్ బేస్డ్ ఆన్ టేబుల్. ఇది పాయింట్. ఓకేనన్నా? రైట్. నెక్స్ట్ డేటాబేస్ వ్యూ ఎప్పుడు వెళ్ళినా ఉంటాడు. ఇప్పుడు నీకు 2 జెడ్ టేబుల్స్ ఉన్నాయి, ఆ రెండింటిని జాయిన్ చేసి తెచ్చుకోవాలి, అందుకు నేను అంతే. సో ఐ క్రియేటెడ్ అ వ్యూ జాయినింగ్ దీస్ two Z tables, we formatted a view and extracted the data. అంతే. వాడు ఇట్లా అడుగుతాడు, నా వాట్ కైండ్ ఆఫ్ జాయిన్ విల్ వ్యూ యూజెస్? ఇన్నర్ జాయిన్. గుడ్, ఇది పాయింట్. ఓకేనా? డన్. అర్థమైంది కాన్సెప్ట్. నేను సింపుల్ ఇప్పుడు సపోజ్ ఎలాంటి జీ టేబుల్స్ చేసినట్టు మా దాంట్లో మా క్లయింట్కి ఓన్ సిటీ నేమ్స్ ఉన్నాయండి. సిటీ నేమ్స్ మెయింటైన్ చేసి స్టాండర్డ్ టేబుల్ లేకపోతే వాళ్ళు జెడ్ సిటీ ట్యాబ్స్ అని పెట్టి దాంట్లో అన్ని సిటీ పేర్లు అన్నీ పెట్టుకున్నారు. దాంట్లో ఏదైనా ఉండొచ్చు. ఇది దే కెన్ క్రియేట్ ఇట్ ఫర్ ఎనీథింగ్. సే ఇంకోటి ఏమంటే వేరే సెల్ ప్రాడక్ట్ వర్క్ చేసేటప్పుడు వాడికి ఆఫర్ బుక్ అనేది కావాల్సింది. ఆఫర్ బుక్ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ కస్టమర్కి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి ఏమేమి ఆఫర్స్ మనం ఇస్తాము. యాక్చువల్లీ వాడు బిజినెస్ లాజిక్ ఎలా ఉన్నదంటే ఇప్పుడు కస్టమర్ గారు ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అన్నట్టు, చాలా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇఫ్ దే సే వై డి టు వర్క్ విత్ బీడబ్ల్యూ అంటే ఇది ఎత్తుకోవచ్చు నువ్వు స్టోరీ. షెల్, యు నో అబౌట్ షెల్ రైట్, పెట్రోలియం కంపెనీ. వాళ్ళకి ఎలా ఉన్నదంటే దే ఆర్ డూయింగ్ బిజినెస్, ఓకే, అండ్ టీమ్ ఫ్రమ్ యాక్సెంచర్ వెంట్ ఇన్, దే అనలైజ్ దేర్ బిజినెస్ ప్రాసెస్ అండ్ ప్రపోజ్ సమ్ సొల్యూషన్. ఎస్ఏపీలో కాదు, నార్మల్ బిజినెస్ సొల్యూషన్ ఇచ్చినాడు అందుకు.
టు ఇంప్లిమెంట్ దట్ బిజినెస్ సొల్యూషన్ దే హ్యావ్ యూస్డ్ SAP, ECC అండ్ BW. ఏది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఏం స్టడీ చేసినారంటే, వాళ్ళు జనరల్గా దే డీల్ విత్ కాంట్రాక్ట్స్ అని. ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ కస్టమర్ కమ్స్ అండ్ ఎంటర్స్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ షెల్ కంపెనీ సేయింగ్, బాస్ నాకు ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్ ఈస్ ఫ్రమ్ January to December, ఎవ్రీ మంత్ ఆన్ 5th డే నాకు 100 లీటర్స్ పెట్రోల్ నువ్వు నాకు ఇవ్వాలని రాసింటారు అగ్రిమెంట్. నేను ఒక కస్టమర్ని, షెల్ కంపెనీ ప్రతి నెల 5వ రోజు నాకు 100 లీటర్స్ పెట్రోల్ ఇవ్వాలన్నమాట. ఓకే, అది అగ్రిమెంట్, అది దట్ ఈస్ అ కాంట్రాక్ట్. వాడేం చేస్తాడంటే, సో షెల్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ, వీడు 100 లీటర్స్ ఇవ్వాల. దేర్ మైట్ బి సమ్ అరౌండ్ 1000 customers like that, which has to be delivered on 5th. He'll plan a very big truck where he'll put all those 10,000 liters full capacity into that. అందరికి ఇచ్చుకుంటే 100 ఇచ్చుకుంటూ వస్తాడు, రౌండ్ వేసుకుని వస్తాడు. అదే మన కాన్సెప్ట్. ఓకే, నేనే కస్టమర్, నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ కాలింగ్ దెమ్ ఆన్ 3rd day of month, నాకు అర్జెంట్ ఇప్పుడే కావాలన్నా అంట. అర్థమైందన్నా? షెల్లోడు ఏం చేస్తున్నాడంటే, వీడిని ఈకపోతే కస్టమర్ గారు మిస్ అవుతాడేమో అని భయంతో 10,000 లీటర్ల ట్రక్కులో 100 లీటర్లు వేసి పంపిస్తున్నాడు. పంపించే ట్రక్ డెలివరీ చేసి వస్తుంది. డబ్బులు వేస్ట్ అయినట్టే కదా. ఇది సింపుల్ పాయింట్. దేవ్ డన్ ఎ స్టడీ ఆన్ ఇట్ అండ్ సెడ్ ఓకే, యూఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ అనే పాయింట్. అప్పుడు వాడేమనంటే, మరి అలా ఇచ్చేటప్పుడు రేట్ ఎక్కువ పెట్టచ్చు కదా అంటాడు. వాడు కట్టాలి కదా అని వీడు అంటే, సో అప్పుడు ఏం చేస్తాం, ఎవడైతే కడతారో వానికి ఇస్తాం, వద్దు లేదు వేరే వానికి. అర్థమైంది? సో వాట్ దేవ్ డన్ కస్టమర్ సెగ్మెంటేషన్. ఎక్సెప్షనల్, ఎసెన్షియల్ కస్టమర్. ఎక్సెప్షనల్ ఈజ్ అ కస్టమర్ హూస్ రెడీ టు పే ఫర్ ఎ సర్వీస్. వాడు ప్రోడక్ట్కి వాల్యూ ఇవ్వడంతగా, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆ సర్వీస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేటోనికి ఎక్సెప్షనల్. నాకు అది నువ్వు ఎంత గుడ్ మార్నింగ్ చెప్పు, ప్రోడక్ట్ విషయం చెప్పు అన్నటువంటి ఎసెన్షియల్. సో ఎక్సెప్షనల్ అయితే, ఎసెన్షియల్ అయితే ఈ ప్రోడక్ట్కి అయితే ఈ ఆఫర్స్ ఇస్తాం, లెస్ దెన్ ఫుల్ ట్రక్ లోడ్ ఒప్పుకుంటాం, లాస్ట్ మినిట్ చేంజెస్ ఆఫ్ ద ఆర్డర్ ఒప్పుకుంటాం. అట్లా అన్ని ఆఫర్స్ మెయింటైన్ చేసి, బేస్డ్ ఆన్ దీస్ ఆఫర్స్ దే హావ్ టు క్రియేట్ ఎ కాంట్రాక్ట్ అండ్ దే షుడ్ క్రియేట్ ఎ సేల్స్ ఆర్డర్ అండ్ దే డూ డెలివరీ. ఇట్లా ఈసీసీలో జరుగుతూ ఉంటుంది. ఈసీసీలో ఆఫర్ బుక్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ అవుతుంటాయి, కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంటుంది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది, డెలివరీ క్రియేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఏమంటే మన బిడబ్ల్యూ వాడుకుని ఈ వాంట్స్ టు రిపోర్టింగ్ సేయింగ్ వాట్ ఈస్ మై కాంట్రాక్ట్ కంప్లైన్స్ అంటే, ఎన్ని కాంట్రాక్ట్స్ 1000 కాంట్రాక్ట్లు చేస్తే హౌ మెనీ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్ కంప్లైన్స్ విత్ ఆఫర్. మనం అనుకున్న ఆఫర్ బుక్ బట్టే ఉన్నాయా లేదా అనేది కావాలి. సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫర్ బుక్ డేటా టు BW, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ కాంట్రాక్ట్ డేటా టు BW, వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఇట్ అండ్ గివింగ్ ఇట్ ద రిపోర్ట్ సేయింగ్ వాట్ ఇస్ కాంట్రాక్ట్ కంప్లైన్స్ రిపోర్ట్, ఆఫర్ బుక్ కంప్లైన్స్ ఎన్ని ఉన్నాయని. అంటే ఐఎమ్ జస్ట్ చెకింగ్ హౌ ఇస్ ఐఎమ్ స్ట్రీమ్ లైనింగ్ మై బిజినెస్ ప్రాసెస్. అది పాయింట్ కదా. ఈ ఆఫర్ బుక్ డేటా అన్నిటికీ స్టాండర్డ్ టేబుల్స్ లేదు. సో దే ఆర్ మేకింగ్ సమ్ Z tables. Abapers they create those tables and it was Z table, and I wanted to extract data from this. I created generic extractor on this table and loaded it. నువ్వు వాళ్ళకి అంత స్టోరీ అవసరం లేదు, Z టేబుల్ అంటే అయిపోయింది. అది ఎందుకు Z టేబుల్ అట్లా వస్తే ఇది ఎత్తుకో అన్నట్టు పాయింట్. ఓకేనన్నా? రైట్. నెక్స్ట్ ఇది వాడు దీని మీద అంత స్ట్రెస్ చేయడం అంటే Z టేబుల్ అనగానే వాడు ఊనైపోతాడు. ఇంకోటి వ్యూ ఇంకా ఇంపార్టెన్స్ ఇంకా మాట్లాడుకోవచ్చు. ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ క్రియేట్ వ్యూ ఆన్ అ సింగిల్ టేబుల్? కెన్ ఐ క్రియేట్ డేటాబేస్ వ్యూ ఆన్ సింగిల్ టేబుల్? ఎలాంటి సినారియోలు నువ్వు ప్రిఫర్ చేయొచ్చు? I don't know how many you've seen the other day. I was extracting data from VBAC table. I could see extract section with 120 fields and I was hiding most of them. But it is extracting 120 fields but sending only 5. It's not affecting performance. When I'm sending 5, why don't I think about a scenario where I extract only 5 and send only 5? Alanti scenario lo, why don't I create a view on VBAC table where I select only 5 fields, and when I build extract section on that view and the extract section will get only 5 fields where it extract 5, send only 5. Can that be a scenario? నాకు Z టేబుల్ ఉంది, Z టేబుల్ చాలా పెద్ద టేబుల్, అన్ని ఫీల్డ్స్ వద్దు నాకు, యాక్చువల్ నాకు ఓన్లీ దాంట్లో 7 ఫీల్డ్సే కావాలి. సో వీ ఆల్సో క్రియేట్ వ్యూ ఆన్ అ సింగిల్ టేబుల్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఎక్స్ట్రాక్టెడ్ ద డేటా ఆన్ దట్ వ్యూ. ఎందుకు చేసామంటే టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. టేబుల్ వాడితే ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ 100 fields and then transfers 5. Doesn't make sense. So I create a view on a single table to select only the 5 fields into the view and then build a generic extractor on the view and then have the extract section only with those 5 columns and then extract the data using it. It has improved performance. Okay, boss. R scenario కూడా వాడుకోవచ్చా?
ఓకేనా. ఇంకో సినారో చూడు, కొన్ని సినారో ఇట్లా కూడా ఉంటాయి. ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా చూడు, ఇట్లా కూడా చూడు ప్రాబ్లం. నాకు చూడు ప్రాబ్లం. ఇంకా వ్యూ పోయే సినారో కూడా చూడు ఎర్రర్ వస్తుంది. నాకు మారా అని ఇచ్చిన మారా అని ఇచ్చిన కదా. సో ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ట్రా మారా అనేది ఒక టేబుల్ మెటల్ మాస్టర్. ఐమ్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఐ గెట్ అన్ ఎర్రర్ సేయింగ్ ఓఎల్టీపీ స్ట్రక్చర్ ఎర్రర్ అని ఇస్తుంది. చూడు ఎర్రర్ ఇస్తుంది. వెళ్ళిపోయిందే ఎర్రర్ రావాలన్నా. ఇది ఇన్వాలిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ టెంప్లెట్ ఫర్ దిస్ టేబుల్ అంటారు. ఎందుకు అంటుందంటే మార్క్ టేబుల్కి వెళ్తే ఎందుకు అలా ఎర్రర్ వస్తుందంటే ఇఫ్ యూ గో టు మార్క్ టేబుల్, ఇఫ్ యూ గో టు కాంటెంట్ రెఫరెన్స్ ఫీల్డ్స్, మీరు జనరల్లీ కీవర్డ్స్ విల్ హ్యావ్ రెఫరెన్స్ ఫీల్డ్స్ కదా. చూడు మార్క్ టేబుల్లో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కీ ఫిగర్ ఫీల్డ్స్. ఇవన్నీ ఏంది రికార్డ్ పాయింట్, సేఫ్టీ స్టాక్, ఇవన్నీ కీ ఫిగర్ ఫీల్డ్స్, ఆపరేటింగ్ కాస్ట్, ఇవన్నీ ఆర్ హ్యావింగ్ రెఫరెన్స్ టు అ ఫీల్డ్ కాల్డ్ MEINS ఆఫ్ విచ్ టేబుల్. అర్థమైందన్నా. మార్క్ టేబుల్లో కీ ఫిగర్ ఫీల్డ్స్ ఆర్ రెఫరెన్సింగ్ టు రెఫరెన్స్ ఫీల్డ్ ఆఫ్ ఎ డిఫరెంట్ టేబుల్. అందుకు అట్లాంటప్పుడు ఎర్రర్ వస్తుంది. To solve this, I should do what? I should create a view between mark and what? Mara to get this MINS field and then have the extract structure created. అది ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ ట్రై చేస్తుందమ్మా. కీవర్డ్ ఫీల్డ్స్ వస్తున్నాయి కానీ ఈ ఫీల్డ్ వేరే టేబుల్ ఉంది కాబట్టి అది ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ రాలేకపోతాను. అది ప్రాబ్లం. అప్పుడు ఏం చేయాలి? అంటే క్రియేట్ వ్యూ విత్ మార్క్ అండ్ మారా టేబుల్ టు బ్రింగ్ ఇన్సర్ట్ దిస్ వాట్ MEINS ఫీల్డ్ అండ్ దెన్ క్రియేట్ డేటా సోర్స్ అంటాం. అర్థమైందన్నా. నువ్వు ఒక డేటాబేస్ టేబుల్ మీద జనరిక్ ఎక్స్ట్రాక్టర్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఆ టేబుల్లో రెఫరెన్స్ ఫీల్డ్స్ వచ్చేసి వేరే టేబుల్ రెఫర్ చేస్తుంది. అప్పుడు ఎర్రర్ వస్తుంది. అలాంటి ఎర్రర్ సాల్వ్ చేయడం కూడా నువ్వు గో విత్ ద వ్యూ సొల్యూషన్. ఓకేనన్నా. సో సింగిల్ టేబుల్ మీద కూడా ఆ పాయింట్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు నువ్వు. జీ టేబుల్స్, సింగిల్ టేబుల్, ఎనీ కాన్సెప్ట్ కెన్ గెట్ ఇన్ టు ద వ్యూ. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్. ఇది మెయిన్ ఫోకస్. అదే జీజీ అంటే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫంక్షన్ మోడల్కి వస్తాడు అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ మోడల్, డిడ్ యూ వర్క్ విత్ ఫంక్షన్ మోడల్ ఎక్స్ట్రాక్షన్? ఎస్ అంటాడు. సో కెన్ యూ రైట్ ది కంప్లీట్ అబాప్ ఆర్ డిడ్ యూ హెవ్ టేకెన్ అబాప్ అంటే మొత్తం నేనే అన్నారు. ఐ హ్యావ్ డన్ ద కంప్లీట్ కోడింగ్ అంటే గుడ్. నా ఈ లాస్ట్ యూ డూ యూ నో హౌ డు యూ కంట్రోల్ ద ప్యాకెట్ సైజ్ అంటేనే ఓపెన్ కర్సర్, ఫెచ్ కర్సర్, క్లోజ్ కర్సర్. డూ యూ నో హౌ టు కంట్రోల్ ద డేటా సెలెక్షన్స్ అంటేనే I_T_ select into global variables during installation, from there into range variables and using range variables in the open cursor. అయిపోయింది. అడిగి దాంతో ఏమర్థమైందంటే వీనికి కోడింగ్ రాసేకొచ్చు అని అర్థమైంది. నువ్వు నిజంగా రాసేవాళ్ళు కనుక్కునేకి ఏం చేస్తాడు? వాట్ వాజ్ ద సినరీ యూ వెంట్ ఫర్ ఫంక్షన్ మోడల్, వాట్ వాజ్ ద రిక్వైర్మెంట్ యూ రిటర్న్ ఫంక్షన్ మోడల్ ఎక్స్ట్రాక్టర్ అని అడుగుతాడు. ఇది పాయింట్. ఓకేనన్నా. సో నేను చెప్తాను. సినారో 1, అంటే నేను రియల్ టైంలో రాసిందానికి చెప్తున్నాను. ఓకే, వేరే ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు. నువ్వు చెప్పను ఎలా చేస్తావు నాకు తెలుసు. అంటే ఫంక్షన్ మోడల్ కాకపోవచ్చు, వేరే విధంగా కూడా చేయొచ్చు. ఇది యూ టెల్ మీ హౌ విల్ యూ డూ. నౌ కెన్ యూ ఎనేబుల్ డెల్టా ఆన్ క్యాల్డే టైమ్ స్టాంప్? నాకు ఇలా ఉందన్న టేబుల్.
1. I got create date, change it date. I'm creating this new document number 1. Let's say I'm creating it on 01 June and 10th 2015, and change date is blank. And if you create this on, I create this document on 1st June. I have not changed it, so change date is blank. Net value is what? Same, some 12,000, and currency is what? INR. Let's say document number 2. Again, I created this on 2nd June 2015, and I never changed it. 13,000. Okay, Nana? There are 2 cards create. On 12th June, I'm modifying this record. After create date atle untundi, change date matram 16,000. ఇప్పుడు డెల్టా రికార్డ్ ఏంది? మళ్ళీ అంటే 12th June రోజు ఒకటి మాడిఫై చేసినాం, ఇట్లా ఒకటి కొత్తది కూడా క్రియేట్ చేసినాం 3. ఇట్స్ ప్రీవియస్లీ రన్ ఇన్ ఇట్. డెల్టా ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ ఏంది? వాట్ ఇస్ యువర్ డెల్టా రికార్డ్స్? June 12th రోజే చేంజ్ అని పట్టుకోవాలి. డిఫరెంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఓన్లీ రికార్డ్స్ విచ్ ఆర్ మోడిఫైడ్ ఆర్ క్రియేటెడ్ న్యూలీ ఆన్ June 12th. వాట్ ఈస్ ద లాజిక్ హియర్? క్యాలెండర్ నాకు ఇప్పుడు ఈ టేబుల్లో డాక్యుమెంట్ నెంబర్ 2 ఇస్ బీన్ మోడిఫైడ్ ఆన్ June 12th. డాక్యుమెంట్ నెంబర్ 3 ఇస్ బీన్ క్రియేటెడ్ ఆన్ June 12th. నా రిక్వైర్మెంట్ ఏమంటే June 12th రోజు కొత్తగా క్రియేట్ అయిన రికార్డ్ కావచ్చు, మోడిఫైడ్ రికార్డ్ రెండు ఎత్తుకోవాలి. అప్పుడు నాకు కండిషన్ ఏంది? రెండు అంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ ది రికార్డ్స్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ క్రియేటెడ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 12th June ఆర్ చేంజ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 12th June. అది నాకు కండిషన్. అవునా? బట్ when you setting up standard delta mechanism for generic extractors, you can only specify delta relevant field is only one. Cal date delta on field 1, cal date delta on field. Either any one field I can be using for standard delta mechanism. జనరిక్ ఎక్స్ట్రాక్టర్తో డెల్టా పెట్టేటప్పుడు ఏదో ఒక ఫీల్డ్ మీద నువ్వు డెల్టా ఎనేబుల్ చేయగలుగుతావు. అది క్యాల్డే కావచ్చు, టైమ్స్ టైమ్ కావచ్చు, న్యూమరిక్ పాయింటర్ కావచ్చు, బట్ డెల్టా రిలవెంట్ ఫీల్డ్ విల్ బి ఓన్లీ వన్. యూ షుడ్ ఎయిదర్ గో విత్ క్రియేటెడ్ డేటా, చేంజ్ డేటా, అంతే. అదా ఇదా రెండు ఛాన్స్ లేదు నీకు. అవునన్నా? ఎస్ సార్. నో, నేను జనరిక్ డెల్టాకి వెళ్ళినప్పుడు ఫీల్డ్ ఏది ఒకే టెక్స్ట్ బాక్స్, 2-3 లేవు టెక్స్ట్ బాక్స్లో. So I can have delta enabled on single field, either calculate timestamp or numeric pointer, but I can have delta enabled only on single field. నాకు ఇదేంటి? I would like to implement delta logic on 2 fields now, where given date is equal to created date or change రెండు ఆర్ కండిషన్తో కావాలి కదా. ఇది ఎట్లా చేస్తావు చెప్పు. అంటే నీకు అర్థమైందండి? అంటే బేసికల్గా ఎవ్రీడే ఐ వుడ్ లైక్, ఇది నా రిక్వైర్మెంట్. ఫంక్షన్ వాళ్ళు రాసుకుంటావు, నువ్వు ఏం చేసుకుని నాకు చేసుకుని, నాకు సంబంధం ఏమంటే ఐ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఎవ్రీడే. ఈరోజు 12th June, ఎక్స్ట్రాక్ట్ ఆల్ దో రికార్డ్స్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ క్రియేటెడ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 12th June ఆర్ చేంజ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 12th June. అది చూడు, నీట్గా అర్థం చేసుకో. టేబుల్ ఉంది, ఎక్స్ట్రాక్ట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ మై క్రియేటెడ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 12th June ఆర్ చేంజ్ డేట్ ఈజ్ 12th June అంటారు. ఏ రోజు కాదు, రేపు మరుసటి రోజు extract all the records where my credit date is equal to 13th June and change date is equal to 13th June. మళ్ళీ మరుసటి రోజు extract all the records where my credit date is equal to 14th June and change date is equal to 14th June. ఇది నా రిక్వైర్మెంట్. ఏం చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. ఆయన బాగా చెప్తాడు. ఏం సార్, హౌ విల్ యూ డూ సెలెక్షన్? ఫస్ట్ ఎక్స్ట్రాక్టర్ ఏదాని మీద పెడతావు, ఏం మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్పు. కరెక్ట్ నువ్వు అనేది చెప్పు. డేటా సోర్స్ ఫంక్షన్ వాళ్ళు రాస్తావా, టేబుల్ రాస్తావా, ఏం చేస్తావు? ఏటికి సింగిల్ టేబుల్ ఫంక్షన్ ఎందుకు? టేబుల్ కదన్నా. ఐ గాట్ 4 fields in a table. Why are you going function mode? Tell me the reason why are you going for ఏమి ఆయన చూడు డేటా సెలెక్షన్ చేసి అంటున్నాను అన్నావు కదా. యూ సెడ్ యూ కెన్ డూ విత్ డేటా సెలెక్షన్, రైట్? దెన్ వై డూ వాంట్ గో ఫంక్షన్ మోడల్? దెన్ ఇప్పుడు నా సొల్యూషన్ చూడు. ఐఎమ్ క్రియేటింగ్ జనరిక్ ఎక్స్ట్రాక్షన్ ఆన్ దిస్ టేబుల్, నార్మల్, నో డెల్టా మెకానిజం. ఐ రెప్లికేట్, కనెక్ట్ టు మై క్యూబ్, but I'll make sure created date to change it rendering data selection can enable this. So will I get to see these 2 fields in the info box data selection? In the info box data selection, can I write a code for these 2 fields saying
కరెంట్ డేట్, L_T_N_L ఈక్వల్ టు కరెంట్ డేట్. దీనికి నెక్స్ట్ 2 ఫీల్డ్స్కి కరెంట్ డేట్ పెడతా. అప్పుడు ఏంది కండిషన్ ఏంది, when I trigger info page, what is extract all those records where created date is equal to current date, change date is equal to and పోతుంది ఆపరేషన్. వేరే ఫీల్డ్ మొత్తం అండ్ కదా డేటా సెలెక్షన్ బస్. ఒకే ఫీల్డ్లో మల్టిపుల్ వాల్యూస్ ఆర్, బట్ వేరే ఫీల్డ్కి అండ్ కదా. నీకు రిక్వైర్మెంట్ ఏంది, ఆర్ కొట్టాలి. అవునన్నా? సో టెక్నికల్లీ your info page will be normal full. I'll write a function model extractor and I'll open my cursor saying where created date in range variable of created date or change date in change date variable range variable అయితే అక్కడ యాడ్ పెట్టేప్పుడు ఆర్ పెట్టడం కోసం ఫంక్షన్ మోడల్కి వెళ్ళాను అంతే. So what I'll do, I'll create a generic extractor on this function model where I enable created date and change date both for selection, and then I'll, in the coding ఆ ఓపెన్ కర్సర్లో క్రెడిట్ డేట్ ఇన్ రేంజ్ వేరియబుల్ ఆఫ్ క్రెడిట్ డేట్ ఆర్ చేంజ్ డేట్ ఇన్ రేంజ్ వేరియబుల్ చేంజ్ డేట్ పెట్టేస్తాను. ఓకేనన్నా? పెట్టేసి నార్మల్ రెప్లికేట్ చేసుకుంటారు. కానీ డేటా సోర్స్ మాత్రం ఫుల్లే ఉంటుంది, టెక్నికల్గా ఫుల్లే రెప్లికేట్ చేసుకుని క్యూబ్ అంతా కనెక్ట్ చేసేసి ఓడేస్కి చేసేసి ఇన్ఫోలో మాత్రం డేటా సెలెక్షన్లో 2 రెట్లు కోడ్ రాస్తాయి. ఏమని, ఎప్పుడు కరెంట్ డేట్ పెట్టేటట్టుగా. వెన్ ఎవర్ ఐ రన్ విత్ కరెంట్ డేట్, ఇల్ ట్రిగర్ మై ఫంక్షన్ మోడల్ ద కరెంట్ డేట్ ప్లేస్ విత్ వాట్ ఆర్ క్లాస్ ఆన్ క్రెడిట్ డేట్ అండ్ చేంజ్ డేట్ అండ్ దే విల్ బ్రింగ్ ద డేట్. కానీ ఇంకోటి చెప్పు, అదే అంటారు జనరిక్ ఎక్స్ట్రాక్టర్ నార్మల్ నీకు ఫుల్గానే కనిపిస్తుంటుంది. కానీ లోపల ఓపెన్ కర్సర్ ద్వారా బికాస్ ఆఫ్ ద వేర్ క్లాస్ ఇన్ ద ఓపెన్ కర్సర్ విత్ ఆర్ క్లాస్ ఇట్ వర్క్స్ విత్ వాట్ లైక్ డెల్టా. ఎగ్జాక్ట్ డెల్టా కాదు ఇది, లైక్ డెల్టా. దీని ఫేక్ డెల్టా అంటాం, వీ కాల్ ఇట్ సూడో డెల్టా అంటారు జనరల్గా. చెప్పు, యూనిట్ ఏం లేదప్ప, నీకు ఇన్ఫో ప్యాలో ఫుల్ కనిపిస్తుంటుంది. ఇన్ఫో ప్యాలో ఓన్లీ ఫుల్ అప్డేటే, బట్ బేస్డ్ ఆన్ ద సెలెక్షన్స్ వాట్ యూ పాస్ ఇట్ ప్లేస్ విత్ ఆర్ క్లాస్ ఇన్ ద ఫంక్షన్ యూఆర్ కంట్రోలింగ్ ఇన్ ద ఫంక్షన్ మోడల్ అండ్ నెక్స్ట్ గివింగ్ ఓన్లీ చేంజ్ రికార్డ్స్. యూనిట్ కోసం ఎట్లా చేయాలి సార్ అంటావు. యూనిట్ కోసం నువ్వేం అప్పుడు నువ్వు అనేమన్నట్టు యూనిట్ ఇఫ్ ఇట్ ఇస్ యూనిట్ getting what is saying, every time if I pass current date only gives me what about historical data, how will I bring them అని అంటున్నాడు. So what I will do is in the function model I can write an if clause also. నేనేమంటానంటే when to bring historical data I will not pass any date in the selections. No date selections అయితే మొత్తం డేటా తెచ్చినట్టు పెడతాను. అప్పుడు ఏం చేస్తా కోడింగ్లో if range variable of created date or change date is initial, if range variable and range variable of change date is initial, open cursor without where clause, else open cursor with or clause or where clause in that with or clause. అర్థమైంది నేను చెప్పింది. ఆయన ఏమంటే యూనిట్ ఉండదు కదన్నా, ఎప్పుడు ఫుల్ కరెంట్ డేట్ పెడితే కరెంట్ డేట్ వస్తుంటే వాట్ అబౌట్ హిస్టారికల్ డేటా అంటే నేను ఏమంటానంటే ఫంక్షన్ మోడల్లో నేను హిస్టారికల్ డేటా తెచ్చి సెలెక్షన్స్ ఏం పాస్ చేయను. సో ఫంక్షన్ మోడల్ కంట్రోల్ చేయాలి. ఇఫ్ దెర్ ఆర్ నో సెలెక్షన్స్ ఫార్ range variable created date or change date, open cursor with hold cursor name for select star from the table. The condition name మొత్తం రికార్డ్ ఎత్తుకుపోవాలి. అది యూనిట్ లోడ్. ఎల్స్ పార్ట్లు అంటే ఒక డేట్లు ఇచ్చింటే ఎల్స్ పార్ట్లు ఏమంటే ఓపెన్ కర్సర్ విత్ హోల్డ్ కర్సర్ సోన్సో ఫార్ సెలెక్ట్ సోన్సో ఫ్రమ్ టేబుల్ వేర్ క్రియేట్ డేట్ ఇన్ దిస్ రేంజ్ వేరియబుల్ ఆఫ్ క్రియేటెడ్ డేట్ ఆర్ చేంజ్ డేట్ ఇన్ రేంజ్ వేరియబుల్ ఆఫ్ చేంజ్ డేట్ పెడతాం. అట్లా వేర్ క్లాస్ పెట్టినప్పుడు నువ్వు హిస్టారికల్ యూనిట్ కోసం ఏం చేస్తావు, సెలెక్షన్ చేయడం లేకుండా కొత్త యూనిట్ ఇన్వాయిస్ కొడతావు. హిస్టారికల్ డేటా మొత్తం వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ డే నుంచి డేట్ పెట్టి ఇలా ఇన్ఫో విత్ ది కరెంట్ డేట్ కోడింగ్ ఫర్ క్రెడిట్ డేట్ అండ్ చేంజ్ డేట్ ఇన్ ఇట్. ఓకేనన్నా? అప్పుడు కరెక్టా? ఈజ్ ఎవరో క్లియర్? ఓకేనన్నా, ఫైన్. ఇంకా దీన్ని ఇంకా పవర్ఫుల్ చేయాలంటే ఎట్లా చూడు చెప్తా. నా ప్రాబ్లం నువ్వేం చేస్తున్నావు, ఇన్ఫో ప్యాకేజ్లో కరెంట్ డేట్ రాసే కోడ్ పెట్టినావు. ఈరోజు 12th జూన్, ఈరోజు రన్ అయితే ఏమవుతుంది, 12th జూన్ రికార్డ్స్ వస్తాయి. రేపు 13th రోజు రన్ కాలే, ఎందుకంటే ప్రాసెస్ చైన్లో పెట్టినాం. దానికంటే ముందు లోడ్ అయితే ఫెయిల్ అయింది. అది ఫిక్స్ చేసే వరకు దీన్ని రన్ చేసేకి లేదని మనకి రిక్వైర్మెంట్. అది ఫిక్స్ చేసేకి డేట్ మారిపోయింది, అంటే ఒక రోజు అయిపోయింది, రన్ చేయలేదు. నిన్నటి రోజు రన్ చేయలేదు. 14th రోజు రన్ చేసి ఏమవుతుంది, 13th రోజు మిస్ అయిపోయింది లోడ్. 14th రోజు రన్ అయితే ఏమవుతుంది, ఓన్లీ 14th రికార్డ్స్ వస్తాయి. వాట్ అబౌట్ ఐ మే నాట్ మిస్సింగ్ 13th రికార్డ్స్ కదా. ఇప్పుడు నాకు ఒకవేళ మిస్ అయితే నిన్న డేట్ కూడా ఎత్తుకోవచ్చుకోవాలి. అంటే అప్పుడు రేంజ్ ఉండాలన్న డేటా సెలెక్షన్లో రేంజ్ ఇంటర్వెల్ ఉండాలంటే ఫ్రమ్ వచ్చేసి 13th గ్రేటర్ దాన్ వచ్చేసి 14th.
ఎవడు చెక్ చేస్తాడన్నా రోజు నేను పోయిందా లేదా, పోకపోతే 13th పెట్టుకో, నేను చెక్ చేయలేను కదా, ఆటోమేటిక్గా చేసుకోవాలి. ఎట్లా చేస్తారు? ఎక్సలెంట్. చూడ అప్పుడు ఇన్ఫోప్యాక్స్ డేటా సెలెక్షన్లో కోడింగ్ ఎక్స్ట్రీమ్కి వెళ్తా ఉంటే యూ విల్ ఫైండ్ అవుట్ ది ఇన్ఫో క్యూబ్. ఆ ఇన్ఫో క్యూబ్ లేటెస్ట్ రిక్వెస్ట్ పట్టుకుని ఆ లేటెస్ట్ రిక్వెస్ట్ ఏ డేట్లో వచ్చింది తీసుకుని దాన్ని లోలో పెడతాను, కరెంట్ డేట్ని హైలో పెడతాను. అప్పుడు ఒకవేళ ఒక రోజు రన్ కాకున్నా కూడా మరుసటి రోజు హ్యాండిల్ చేసుకుంటున్నారు ఆ డేట్ రికార్డ్స్. అవునా కదా? అది మోర్ ఆప్టమైజ్డ్ సొల్యూషన్. అది ఇలాంటి సినారీలు ఎత్తుకోవాలి నువ్వు రియల్ టైం, అంటే నువ్వు ఇంటర్వ్యూస్లో ఎత్తుకుంటే అప్పుడు వాడు. ఇది ఆప్టమైజ్డ్ వే ఆఫ్ సొల్యూషన్. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎత్తేలా పక్కకి, సిస్టమే షుడ్ హ్యాండిల్ అన్నట్టు. అది మోర్ స్టెబిలైజ్డ్ సిస్టమ్ అన్నట్టు. 13th రోజు రన్ కాకపోతే నువ్వు ఇట్లా కోడ్ రాయకపోతే 14th రన్ అవుతుంది. వారం తర్వాత ఇప్పుడు నీకు 100 రికార్డులు మిస్, పట్ట 100 టికెట్లు వస్తాయి. 100 టికెట్లు రాగానే కస్టమర్ ఏందో మీరు సపోర్ట్ ఇస్తాండి అంటాడు. ఒకసారి వస్తుంది చూస్తాను, ఎందుకు వస్తుందని కనుక్కొని నేను ఫిక్స్ చేసేమని. కరెంట్ డేట్ కాదు, లో విల్ బీ ద డేట్ ఆఫ్ ది లేటెస్ట్ క్యూబ్లో లేటెస్ట్ రిక్వెస్ట్ ఏముందో దాని డేట్ పెట్టేస్తాను. హైలో వచ్చేసి కరెంట్ డేట్ పెడతాను. ఇంక ఎప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఆ 100 టికెట్లు నేను తగ్గించినట్ట అంతే. ప్రొఫైల్లో పెట్టడమే, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రపోజింగ్ ఎ సొల్యూషన్ విచ్ రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ టికెట్స్ ఫ్రమ్ 120 to 20 టికెట్స్. అంతే. ఏం చేసామంటే ఇది చేసినాం. ఇవి నీకు తెలిసింది కాబట్టి సింపుల్ అనిపిస్తుంది అన్న, నీకు ఆ థాట్ రావాలి కదా. కోడ్ రాసేటోళ్ళు కొల్లకుంటారన్న. ఇది నేను చెప్తే నువ్వు రాయలేవన్నా కోడ్ వాంచి పడేస్తారు. ఇట్లా కోడ్ రాయండి అని చెప్పినోడు కావాలన్నట్టు. అది పాయింట్. ఇలాంటి లాజిక్ పెడదాము అని చెప్పినోడు కావాలి. కోడ్ రాసేది ఏముందని గబ్బ గూగుల్లో కొడితే దొరుకుతా ఉంటుంది. ఏంది అదేముంది కోడ్ రాసేది ఏమని చెప్పి మనం ఇంగ్లీష్లో చెప్పే టఫ్, కానీ ఇంగ్లీష్లో తీసిపోయి అబ్బాయిలు రాసి పెద్ద కథ ఏం కాదన్న. ఇంకా ఎవరో చెప్పు ఏదో చిప్ వస్తుందంటే ఇటు పెట్టుకుంటే నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అది కావాల్సిన లాంగ్వేజ్కి వస్తుంటుంది బయటికి, అట్లా పోతుంది. సో ఏం మాట్లాడలేదు కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కానీ మాట్లాడినా కాదు దాన్ని అబ్బాయిలు పెట్టి పెద్ద కథ కాదు. డూ అండర్స్టాండ్ దిస్ సినారా? ఈ సినారీ చెప్తే వాడు ఇంకా అటుపక్క అవుట్ అంతే. ఇంకేం వేరే క్వశ్చన్ కూడా అడగడం ఇంకా. సో అప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ వేయించుకుని ఈ ఆన్సర్ చెప్తే నీకు జాబ్ 100% గ్యారంటీ కదా. నువ్వు ఇప్పుడు నీ డౌట్ క్వశ్చన్, ఇప్పుడు మనకేమంటే నేను బాగా నేర్చుకున్నా, వాడు క్వశ్చన్ అడగకపోతే నాకు వేస్ట్ కదా, అర్థమైందన్న. కానీ నేను ఖచ్చితంగా క్వశ్చన్ వేయించుకోవాలి దీంట్లో, అది నా రెస్పాన్సిబిలిటీ. సో అప్పుడు ఏమంటే వాడు ఏ క్వశ్చన్ అడిగినాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా టార్గెట్ ఏంది, ఈ క్వశ్చన్ వేయించుకోవాలో నేను ఆన్సర్ చెప్పాలి, ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. ఓకే, వాడు క్వశ్చన్ వాడు రాడు, కానీ నేను వాడు తీసుకురావాలి అక్కడికి. ఏమంటాడు వాడు, క్యూబ్ ఓడేస్ డిఫరెన్స్ చెప్పు అంటాడు. క్యూబ్ ఈజ్ అడిటివ్, ఓడేస్ ఈజ్ ఓవర్ రైట్. Actually, when you're loading function model extractor data, we wanted to overwrite data with ODS, we used ODS అంటే ఏమంటాడు. నిజంగా వాడికి క్వశ్చన్ కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా రావాలి. బుక్లు అడిగితే మనం ఏం చేయలేం, కానీ ఫంక్షన్ మోడల్ చేసినామని వస్తాడు, పిలుచుకోవాలి అట్లా. నాకు వాడు సింపుల్ అంతేనా లాజిక్, కెలకల్ల మనమే. బెక్స్ క్వరీలో క్వరీ అడుగుతాడు, వాట్ ఈస్ రెస్టెడ్ క్యూర్, క్యాలిక్యులేట్ క్యూర్ అడిగిన క్వశ్చన్, నేను ఫంక్షన్ మోడల్ తేవాలి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఆన్సర్ చేస్తాను. Calculate queues like deriving new keyword based on the existing keywords in the queue. Restrict queues like restricting keyword based on the characteristic value combinations. That is how we different CKF and RKF are different. But actually we built this RKF and CKF with the virtual cubes, which is built on my function model extractors, which was very complex coding which we implemented. And the question is, నేను ఫ్లో చార్ట్ వేసి చెప్తాను, నీ చూడప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇది వేపిస్తా అని చెప్తాను. వాడు ఫంక్షన్ మోడల్ ఎక్స్ట్రాక్షన్ చెప్పిన ఆన్సర్ చేసినాక నాకు రిపోర్టింగ్లో క్వశ్చన్ కావాలి. ఏది, ఐ వాంట్ క్వశ్చన్ ఆన్ ఆర్కేఎఫ్ కావాలనుకో. వీ ఎక్స్ట్రాక్టెడ్ డేటా ఫర్ దిస్ విత్ వాల్యూ టైప్ అండ్ రికార్డ్ టైప్, వేర్ వీ హ్యావ్ టు బిల్డ్ యూజింగ్ దిస్, వీ బిల్డ్ ఆర్కేఎఫ్ అండ్ బెక్స్ రిపోర్ట్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఆర్కేఎఫ్లోకి వెళ్ళిపోతారు. ఆర్కేఎఫ్ ద్వారా నాకు వేరియబుల్ మీద క్వశ్చన్ కావాలి. యాక్చువల్లీ వీ మేడ్ దిస్ రెస్ట్రిక్ట్ క్యూర్ డైనమిక్ బై యూజింగ్ వేరియబుల్స్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, వేరియబుల్స్. వేరియబుల్ తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఎగ్జిట్. యాక్చువల్లీ వీ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ దిస్ విత్ యూజర్ ఎంట్రీ, వీ హ్యాడ్ టు ఇంప్లిమెంట్ కాంప్లెక్స్ కస్టమర్ ఎగ్జిట్ కోడ్ చెప్పుకుంటాడు. కస్టమర్ ఎగ్జిట్ వరుసగా నేను ఫ్లో చార్ట్ వేసి ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది, వాడు నా మాట వినాలంతే. ఈయనకుండా వాడు ఫిక్స్డ్ క్వశ్చన్స్ వస్తే మనం చేయలేం, కానీ బట్ ఇఫ్ ఈ లిజనింగ్ టు యూ ప్రాపర్లీ కరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా అల్టిమేట్ నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఏం కావాలి నువ్వు ప్లాన్ చేయ. నాకు ఎట్లా అలవాటు ఏంటంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్ వేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్ ఏందో నాకు అప్పుడే అర్థం, ఈ ఆన్సర్ చెప్పాడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏందో నాకు తెలుసు అంటుంది. నాకు తెలుసు వాట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్.
అట్లా కంట్రోల్ చేయాలా, నువ్వు ఇది తెప్పించుకోవాలా, ఇది ఆన్సర్ చెప్పాలి. ఓకేనన్నా? ఇది సినారో 1. ఓకేనా? అర్థమైందా? సినారో 2. There is another requirement which we had to write a generic extractor also. ఇప్పుడు ఏంటంటే, to extract sales orders there is ready-made data source. To extract deliveries there is ready-made data source. To extract billing there is ready-made data source. But actually what we had is, we had a requirement to extract open deliveries అని ఉంది కాన్సెప్ట్. We had a requirement to extract only open deliveries అని రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడు మేము అడిగిన బిజినెస్, వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఓపెన్ డెలివరీస్ అని వాడేమంటే, లెట్స్ ఐ హ్యావ్ నార్మల్ ఎట్లుంటుందంటే సేల్స్లో సేల్స్ ఆర్డర్, డెలివరీ, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్. ఇది డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్స్ అట్లా క్రియేట్ అయ్యి, సేల్స్ ఆర్డర్, డెలివరీ, పోస్ట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్, దెన్ బిల్లింగ్. నాకు కస్టమర్ గారి రిక్వైర్మెంట్ ఏమంటే, ఐఎమ్ కన్సిడరింగ్ ఓపెన్ డెలివరీ ఇఫ్ డెలివరీ డజంట్ హ్యావ్ పీజే డాక్యుమెంట్. ఒక డెలివరీ డాక్యుమెంట్కి నెక్స్ట్ సబ్సిక్వెంట్ పీజే డాక్యుమెంట్ లేదనుకో, it's open delivery. That is one. If a case 1, if a delivery has a PJ document but the PJ document doesn't have billing, then it is again an open delivery. Inko case 3, if a delivery document has a PJ document and PJ document has been posted to billing but not been posted to COPA yet, it is still open delivery. Na business requirement lo ee moodu case ఏ satisfy na the delivery or the open delivery annattu. అర్థమైందన్నా? సో ఇట్లా ఓపెన్ ఈరోజు ఓపెన్ డెలివరీస్ ఏందో తీసుకుపోతాడు వాళ్ళు బీడబ్ల్యూకి. ఓకే, ఇట్లా అనగానే డిడ్ ఎనేబుల్ ఇట్ ఫర్ డెల్టా అంటాడు. ఇట్ ఈస్ యాక్చువల్లీ స్నాప్ షాట్. అంటే యాజ్ ఆఫ్ టుడే వాట్ ఈస్ మై ఓపెన్ డెలివరీ, సో ఇట్ ఈస్ నాట్ డెల్టా, ఇట్ ఈస్ ఓన్లీ ఫుల్ స్నాప్ షాట్. ఏ రోజు కానీ ఓపెన్ డెలివరీస్ మారిపోతుంటాయి కదండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఫుల్ ఫర్ మీ అంటే ఓకే అంటాడు. వాట్ వాజ్ ద లాజిక్ అండ్ హౌ డిడ్ యూ ఇంప్లిమెంట్ దిస్ లాజిక్ అంటాడు. అర్థమైందన్న? LIKP, LIPS, దీస్ ఆర్ ద 2 tables ఫర్ డెలివరీస్. LIKP is delivery header, LIPS is delivery item level. You know what is header and item? Sales order header data, sales order item data అంటే తెలుసా? ఒక కస్టమర్ వచ్చి నీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాడన్నా, ఒక ఆర్డర్లో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, ఒక ఐటమ్ ఉంటుంది. క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేసినట్టు చెప్పు అంటే ఏమంటావు? ఆయన ఐటమ్ పట్టు, దట్ ఈస్ ఐటమ్ లెవెల్ డేటా. మొత్తం ఆర్డర్ వాల్యూ ఎంత అంటే నువ్వు ఐటమ్ కూడా అడుగున్నాను టోటల్ అంటే. సో ఇన్ఫర్మేషన్ కామన్ ఫర్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఈజ్ సేల్స్ ఆర్డర్ హెడర్. ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ది ఆర్డర్ వి కాల్ దట్ ఇస్ ఐటమ్ లెవెల్ డేటా అంటే. అర్థమైంది? అట్లే హెడర్ డెలివరీకి కూడా ఒక డెలివరీ ఉంటుంది. యూ కెన్ డెలివర్ మల్టిపుల్ ఐటమ్స్. డెలివరీ ఐటమ్ లెవెల్ ఇన్ఫర్మేషన్, ఐటమ్ లెవెల్ డెలివరీ. సో నాకేంది, ఒక డెలివరీకి నెక్స్ట్ లెవెల్ డాక్యుమెంట్ ఫ్లో ఉంటుంది. డెలివరీ తర్వాత ఏం డాక్యుమెంట్ వస్తుంది? పోస్ట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్. తర్వాత ఏమొస్తుంది? బిల్లింగ్ వస్తుంది. ఈ డాక్యుమెంట్కి ఫ్లో ఏముంది అని చెప్పాలంటే ఒక టేబుల్ VBFA అని ఒక టేబుల్ ఉంటుందన్నమాట. ఇన్ ECC దేర్ ఇస్ అ టేబుల్ కాల్డ్ VBFA విచ్ గివ్స్ యూ డాక్యుమెంట్ ఫ్లో. అంటే నువ్వు డెలివరీ డాక్యుమెంట్ ఇచ్చావు అనుకో, దాని తర్వాత ఆయన పీజే డాక్యుమెంట్ పేరు ఇస్తుంది. అదే పీజే డాక్యుమెంట్ తీసుకుని మళ్ళీ అదే టేబుల్కి ఇస్తే బిల్లింగ్ డాక్యుమెంట్ ఇస్తుంది. మొత్తం సబ్సిక్వెంట్ లింక్ తెలుసు. ఈ డెలివరీ డాక్యుమెంట్కి పీజే డాక్యుమెంట్ ఏంది, ఈ పీజే డాక్యుమెంట్కి బిల్లింగ్ డాక్యుమెంట్ ఏది, ఆ నంబర్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో బై యూజింగ్ VBFA ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది డేటా ఫ్లో, అంటే నెక్స్ట్ డాక్యుమెంట్ ఫ్లో అంటాం. ఓకే, కనుక్కున్న తర్వాత ఐ నీడ్ టు నో బిల్లింగ్ స్టేటస్, బిల్లింగ్ పోస్ట్ అయిందా లేదా అంటే VBRP, దిస్ ఇస్ బిల్లింగ్ ఐటమ్ లెవెల్ డేటా. VBRK is billing header level table, VBRP is billing item level table. VBRPలో ఒక్కొక్క బిల్లింగ్ ఐటమ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బిల్లింగ్ పోస్టింగ్ అయిందా లేదా అని VBRPలో చూడవచ్చు. ఓకేనన్నా? సో ఇట్లా ఈ టేబుల్స్ వాడుకుని నేను ఆ డెలివరీ ఓపెన్ డెలివరీ కాదా కనుక్కుని ఆ డెలివరీ ఓపెన్ డెలివరీస్ అని E_T_ డేటాలో అప్డేట్ చేస్తాను. అట్లా ఇది పాయింట్. సో వెన్ ద డేటా is not available in single table and you would like to implement complex logic and derive the result set what you want to be extracted, then you go with what? Function model extract. Ini concept. So now next itla, do you know how to enable delta for generic extract ante calculate timestamp numeric pointer common question. ఆ సేఫ్టీ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంది, అది కంపల్సరీ క్వశ్చన్. అందుకే ఆ టెక్స్ట్ బాక్స్ మీద F1 కొట్టి చదవాలి. ఓకే, ఆ టైమింగ్ నీట్గా జస్ట్ టు రెడ్యూస్ బై యూజింగ్ సేఫ్టీ అప్పర్ లిమిట్లో. నన్ను ఎవడన్నా అప్పర్ లిమిట్లో అంటే we use that option to reduce the chance of missing delta records by moving the lower limit downwards or upper limit upwards. Ante. And what is the delta process? New status for, if it is new status for change records, the change record treated as a new record and comes with a complete value, we have to overwrite it. So when the data source is enabled with the delta process, new status for change record, I must load it to ODS.
If it's additive delta, I can load it to cube or ODS also. Can I set my ODS as additive functionality? ODS default is override, but in the transformations I can still change it to addition also for key figures. Yes. Idana generic extractors maximum. నువ్వు హ్యాండిల్ చేస్తావు ఏమన్నా ఏనా అది అంతే దిస్ మ్యాక్సిమం జనరిక్ ఇన్స్ట్రక్షన్ ఓకే సో ఐమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్ హియర్